దేవునికి ప్రార్థించడం అంటేనండి సామాన్యమైన విషయం కాదు. ఒక విషయాన్ని దేవుడి ముందు పెట్టడానికి దానికి తగినంత బరువు ఉండాలి, తగినంత అవసరం ఉండాలి. ఇది మన వలన కానిదై ఉండాలి, మనుషుల చేతుల్లో లేనిదై ఉండాలి. మనం అడగటం వరకు అడిగేస్తాం, దేవుడు కూడా దాన్ని చెయ్యగలగాలి. అంటే చెయ్యలేకపోవడం అని కాదు ఇక్కడ నా ఉద్దేశం. దేవుడు చెయ్యలేని అశక్తుడని కాదు, దేవుడికి కూడా చెయ్యాలని అనిపించాలి. దాని వెనుక ఒక గమ్యం, ఒక లక్ష్యం ఉండాలి. దాని వెనుక ఒక ప్రయోజనం ఉండాలి. ఇవేమీ ఆలోచించకుండా ఎవరో ఏదో అడిగారని నువ్వు టక్కని ప్రార్థన చేసేస్తే అసలు దేవుడు ఏమనుకుంటాడు? ముందు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టండి. అసలు మీరెవరు, మీరేమిటి? ఏమి అడగొద్దా? ఏం అడగకూడదు. అడిగితే మీరు క్రైస్తవులు కదా, మీరు పాస్టర్ గారేనా అని అడుగుతారు. మళ్ళీ నేను, మీరు పాస్టర్ గారేనా అంటే నీకు లైవ్ లో నేను ప్రార్థన చేయకపోతే పాస్టర్నే కాదన్నమాట. అసలు మీ దృష్టిలో వాక్యోపదేశకునే కాదన్నమాట, చేయిస్తేనే వాక్యోపదేశకుని అన్నమాట. ఒక విషయాన్ని దేవుడి ముందు పెట్టడానికి దానికి తగినంత బరువు ఉండాలి, తగినంత అవసరం ఉండాలి.